స్టేషన్ ఏర్పాటు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. రాడార్ స్టేషన్ కు రిజర్వ్ ఫారెస్ట్ భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అప్పగించిందని, బీఆర్ఎస్ హయాంలోనే ఈ నేవీ రాడార్ కోసం కేంద్రం అన్ని అనుమతులు ఇచ్చిందని వెల్లడించారు. తుది దశ జీవో మాత్రమే పెండింగ్ లో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫైల్ పై సంతకం పెట్టి జీవో ఇచ్చామని వెల్లడించారు. ఇది తమ ప్రభుత్వం ప్రతిపాదించింది కాదన్నారు మంత్రి కొండా సురేఖ. దీనివల్ల తెలంగాణ ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లదు కాబట్టే అన్ని పరిశీలించాకే తుది అనుమతులకు పర్మిషన్ ఇచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వం దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ కు చెందిన 1174 హెక్టార్ల భూమిని బదిలీకి సంబంధించిన స్టేజ్ 2 అనుమతులు కూడా మంజూరు చేయడం జరిగింది. 2017 నవంబర్ 14న తెలంగాణ ప్రభుత్వము ఈ యొక్క స్టేజ్ 2లో 1174 హెక్టార్ల భూములను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 2017 డిసెంబర్ 19న రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ భూములను నేవీకి బదిలీ చేస్తూ జీవో 44 కూడా జారీ చేయడం జరిగింది. ఇది కూడా 2017లో జరిగింది. 2017 డిసెంబర్ 22న తుది అనుమతులకు సంబంధించిన జీవో సంబంధిత జిల్లా అటవీ అధికారి చేరింది. అంటే తుది దశ జీవోకు మాత్రమే పెండింగ్ లో ఉంది. మిగతా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి అవ్వడం జరిగింది. భూ సంరక్షణ చర్యలకు సంబంధించిన మొత్తం ఖర్చుల్లో 25% చెల్లింపులు చేయాలని డిఎఫ్ఓ నోటీసులు నేవీకి నోటీసులు పంపించడం జరిగింది. నేవీ విభాగం జనవరి 20వ తేదీన ఈ ఛార్జీలు 18,56,50,00,000 రూపాయలు కూడా చెల్లించడం జరిగింది. మరోవైపు ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని కోరుతూ ఫారెస్ట్ ప్రొటెక్షన్ పేరుతో లింగోజీ మురళీధర్ రావు గారు పిటిషన్ వేయడం జరిగింది. ముందు హైకోర్టు స్టే ఇచ్చింది. నావికా దళం అక్కడ తగిన జాగ్రత్తలు భూ సంరక్షణ చట్టాలు చేపట్టాలని సూచిస్తూ స్టేను ఎత్తివేయడం జరిగింది. దీని ప్రకారం అన్ని పద్ధతుల్లో కూడా కోర్టు అంగీకరించిన తర్వాతనే ఈరోజు ఈ నేవీ వాళ్ళకి ఈ యొక్క స్టేషన్ కోసం మేము భూమిని కేటాయించడానికి వాళ్ళు పెట్టిన ఫైల్ మీద మేము ఫైనల్ సంతకం చేయడం జరిగింది. వీళ్ళు మళ్ళీ ఇంకా కండిషనల్ గా ఏంటంటే గ్రీనరీని పెంపొందించాలి. అక్కడ ఇప్పుడు లేని చోట వీళ్ళు కడుతున్నారు, అయినా కూడా చుట్టుపక్కల అక్కడ అంతా కూడా గ్రీనరీని పెంపొందిస్తూ వాళ్ళు దాదాపు ఒక 3-4 వేల మంది అక్కడ పనిచేస్తారు. నిజంగానే అక్కడ ఆరోగ్యానికి సంబంధించి కానీ ఆ యొక్క రేడియేషన్ కి సంబంధించిన కానీ ఏమన్నా ఇబ్బందులు వస్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ నేవీ బృందాన్ని కావాలని ఒక అనారోగ్యకరంగా ఉన్నటువంటి ఒక దాంట్లోకి వాళ్ళు పంపించేటువంటి అవకాశం ఉంటుందా ఆలోచించండి. ఈరోజు కేంద్రం అనేది ఎవరైనా కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కూడా ఒక వ్యక్తికి హాని కలుగుతుందన్నా కూడా దాని నిర్ణయం మీద పునరాలోచిస్తుంది. అటువంటిది ఇంత పెద్ద ఒక సంస్థ గురించి మనం ఆలోచించేటప్పుడు చుట్టుపక్కల గ్రామాల గురించి కానీ అడవి గురించి కానీ అడవి రక్షణ గురించి కానీ అక్కడ పక్షుల గురించి కానీ జంతువుల గురించి కానీ గ్రీనరీ గురించి కానీ మనం ఆలోచించకుండా ఏ విధంగా వాళ్ళు మొదలు ప్రపోజల్ మూవప్ చేశారో వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేసినవన్నీ కరెక్టే అని వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. లేదు అంటే ఈ విధంగానే మీరు గతంలో చేసినవన్నీ కూడా తప్పు అని చెప్పి ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ప్రతిపాదించిన దాన్ని తుది ఏదైతే మనకు ఆలోచన ఉందో ఆ యొక్క దాని సంతకాన్ని మాత్రం మేము పెట్టడం జరిగింది. అంతే తప్పితే ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రపోజల్స్ కానీ ఎటువంటి రికమెండేషన్స్ కానీ ఎటువంటి అండర్స్టాండింగ్స్ కానీ ఈ ప్రభుత్వం నుంచి లేవు. కాబట్టి ఈ తెలంగాణ పేపర్ ద్వారా వచ్చిన ఈ వార్తను పూర్తిగా ఖండిస్తూ కేవలం దీన్ని రాజకీయం చేయడానికి ఉపయోగించుకోవడానికి వాళ్ళు ముందుకొస్తా ఉన్నారు. కాబట్టి మీరు పునరాలోచించుకొని ఇది ఎక్కడ మొదలైంది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది అనేది ఒకసారి వాళ్ళు గుండెల మీద చేసుకొని ఆలోచించిన తర్వాత మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశము. మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నాయి ఇక్కడ, ఎందుకంటే పరిగి ఎమ్మెల్యే గారు ఉన్నారు, అది ఆయన నియోజకవర్గంలోకి వస్తుంది, ఆయనకు దాని మీద పూర్తి అవగాహన ఉన్నది, వారిని కూడా రమ్మనండి.